బియ్యం పంపిణీ పథకంపై కాంగ్రెస్ వీధి నాటకాలు ఇస్తోందని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేంద్ర ప్రభుత్వం బియ్యం అందిస్తుంటే మంది పెండ్లికి పోయి మంగళహారతి పట్టినట్లు కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్నారు. మోడీ కేంద్రం పేరు ప్రస్తావించకుండా వాళ్ల పథకంగా చిత్రీకరించారని మండిపడ్డారు. రేషన్ బియ్యానికి డబ్బులిచ్చేది కేంద్ర ప్రభుత్వమని, పేరు చెప్పుకునేది మాత్రం కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్ని చెప్పుకున్నా అవి మోడీ బియ్యమేనన్నారు బండి సంజయ్. ఒక్క కిలోకు 37 రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. 37 రూపాయలు ఖర్చు పెడుతున్నది కేంద్ర ప్రభుత్వం ఒక కిలో. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసేది కేవలం 10 రూపాయలే. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులకు ఒక్కొక్క రేషన్ కార్డుకు బియ్యం మోడీ గారి బియ్యంకి ఇచ్చేదానికి 37 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. మరి ఇస్తుంది ఎవరు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఎక్కడ కూడా కనీసము అరే మాకు కొంచెం ఉంటుంది కదా, మాకు కూడా బాధ ఉంటుంది కదా, అరే మోడీ గారు గిన్ని పైసలు ఇస్తుంటే కనీసం ఒక్క కారణం పేరు చెప్పకుంటే మాకు కూడా బాధ ఉంటుంది. పేరు కోసం ప్రయత్నం చేస్తలే మేము, పేరు కోసం తాపత్రయపడతలే మేము. కానీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మోడీ గారి బియ్యము, చెప్పుకునేది మాత్రం కాంగ్రెస్ పార్టీ. ఇలా వరంగల్లో నర్సంపేటలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మోడీ గారు ఫ్లెక్సీ పెడితే పోలీసులతో చింపేయిస్తున్నారు. అంటే ఇంత అరాచకము. ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టుకోండి, మాకేం ఇబ్బంది లేదు, కానీ దయచేసి మోడీ గారు ఫోటో పెట్టంటున్నాను. మీ విజ్ఞత గురించి తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది. ఇలా మోడీ గారు బియ్యం అంటారు తప్ప కాంగ్రెస్ పార్టీ బియ్యం అని ఎవరన్నారు? ఎందుకంటే ఇచ్చేది మోడీ గారు కాబట్టి. ఇలా ప్రజలు మేము మోడీ గారు బియ్యం తింటున్నామంటారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చే బియ్యం తింటే వాళ్ళు అన్నారు. మీరు ఎంత చేసినా, మీరు ఎన్ని నాటకాలు చేసినా కూడా మోడీ గారు బియ్యం అవి రాసి పెట్టుకోండి.